గుంటగలగర మొక్క. ఈ మొక్క గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది వినే ఉంటారు. ఈ మొక్క కేవలం జుట్టు పెరుగుదలకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ రోజు ఈ మొక్కలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో ఈ మొక్క తెలియని వారు ఉండేవారు లేరు. ఇప్పుడు అడపాదడప కొంతమందికి మాత్రమే తెలుసు. ఇంకా తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఈ మొక్కలో ఎక్కువ నీటి తడి ఉండే చోట వరిచేల గట్లపైన, చెరువుల ఒడ్డులను విస్తారంగా పెరిగే మొక్క. చూడడానికి చాలా చిన్నదిగా కనిపించినా దీని సుగుణాలు వర్ణనాతీతం. దీని రసం సేవించడం ద్వారా 100 ఏళ్లు జీవించవచ్చు అని, దీని ద్వారా వృద్ధాప్యఛాయలు కూడా తగ్గించుకోవచ్చునని ఎందరో సాధువులు నిరూపించారు. పూర్వకాలంలో మన పెద్దలు ఈ గుంటగలగర మొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దీన్ని కేవలం వెంట్రుకల దృఢత్వం కోసం మాత్రమే కాక పచ్చడిగా, ఔషధంగా తయారు చేసుకుని తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. కాబట్టి గుంటగలగర ఎన్నో ఆరోగ్య మరియు కేశ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. గుంటగలగర పేర్లు: సంస్కృతంలో భృంగరాజ, కేశరాజ, కుంతల, వర్ధన, భృంగ అని, హిందీలో భంగ్రా అని, తెలుగులో గుంటగలగర, కాటుకాకు అంటారు. గుంటగలగర రూపగణ ప్రభావాలు: ఈ మొక్కల్లో తెలుపు, పసుపు, నలుపు, నీలి రంగులు పూలు పూసే వివిధ రకాలున్నాయి. ఏ జాతి మొక్కనైనను కొద్దిసేపు వేళ్లతో నలిపితే ఆ రసం ఆరిపోగానే వేళ్లన్నీ నల్లగా మారిపోతాయి. ఇది శ్లేష్మ, మేహ, నేత్ర, దంత, చర్మ, శిరోవ్యాధులను పోగొడుతుంది. దీని సేవల వల్ల వెంట్రుకలు శాశ్వతంగా నల్లబడతాయి. తలనొప్పికి గుంటగలగర. గుంటగలగర ఆకురసం తలకు పూసిన గాని లేక 3 చుక్కలు ముక్కుల్లో వేసుకున్నా గాని తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది. కళ్లకు గుంటగలగర కాటుక. శుభ్రమైన తెల్లని నూలు బట్టను గుంటగలగర సమూలం రసంలో ముంచి కొద్దిగా పిండి ఎండించాలి. మళ్లీ రసంలో ముంచి మళ్లీ ఎండించాలి. ఇలా 7 సార్లు చేసి ఆ గుడ్డను 4 ముక్కలుగా కత్తిరించి ఒత్తులుగా మడవాలి. గాజు సీసా మూతకు రంధ్రం పెట్టి ఆ రంధ్రం గుండా ఆ ఒత్తిని దూర్చి అందులో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని పోసి ఒత్తిని వెలిగించాలి. పైన దీపం మసి తగిలేటట్లుగా మంట పైన రాగి పాత్రను బోలించాలి. క్రమంగా పాత్ర పైన నల్లగా పేరుకుంటుంది. తరువాత ఆ పాత్రను తీసి తాటాకుతో మసిని గీకి కాటుక భరిణిలో నింపాలి. ఇందులో తగినంత ఆవు నెయ్యి, చిటికెడు పచ్చకర్పూరం కలిపి కరిగించి నిల్వ ఉంచుకోవాలి. ఇదే అపురూపమైన గుంటగలగర కాటుక. ఈ కాటుకను రోజు నిద్రించే ముందు పెసరబద్దంత కంటిలో పెట్టుకుంటూ ఉంటే క్రమంగా కంటి పొరలు, శుక్లాలు, మసకలు వంటి నేత్ర రోగాలు హరించిపోయి చూపు నిర్మలమవుతుంది. ముక్కు రోగాలకు గుంటగలగర. గుంటగలగర ఆకు రసాన్ని 3-4 చుక్కలు ముక్కుల్లో వేసి పీలుస్తూ ఉంటే లోపల దుర్వాసన, ముక్కు వెంట కారే నీరు, తుమ్ములు, ముక్కులో వేడి తగ్గిపోతాయి. నోటి రోగాలకు గుంటగలగర. గుంటగలగర ఆకురసంలో సగం నీరు కలిపి నోటిలో పోసుకొని 2 పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటిపూత, నోటిలో పుండ్లు, దంతాల నొప్పులు, చిగుర్లు పగలడం వంటి నోటి వ్యాధులు హరించిపోతాయి. గొంతు రోగాలకు గుంటగలగర. నాటు ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకొని అందులో గుంటగలగర ఆకులు 10 గ్రాములు తీసుకొని కొద్దిసేపు మరిగించి వడపోసి ఆ నీటిని 3 పూటలా కొద్ది కొద్దిగా నోటిలో వేసుకొని మింగుతూ ఉంటే గొంతు శుభ్రపడి బొంగురు పోవడం తగ్గి మంచి కంఠస్వరం కలుగుతుంది. పొట్ట రోగాలకు గుంటగలగర. గుంటగలగర ఆకును 10 గ్రాములు తీసుకొని అందులో 2 గ్రాములు ఉప్పు కలిపి మెత్తగా నూరి గోళీలు చేసి మింగుతూ ఉంటే మలబద్ధకం వల్ల వచ్చిన కడుపు నొప్పి, ఎంతో కాలం నుండి వేధిస్తున్న పాత కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. రోజు గుంటగలగరాకు సేవిస్తూ ఉంటే గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చి కడిగి నీడలో ఎండించి దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజు 3 వేళ్లకు వచ్చినంత నోటిలో వేసుకుని నీరు తాగుతూ ఉంటే క్రమంగా దృష్టి శక్తి పెరుగుతుంది, అమితమైన వీర్యం పుడుతుంది, రక్తం శుద్ధి జరిగి చర్మ వ్యాధులు హరించిపోతాయి. ముఖ్యంగా లివర్, ప్రేహ రోగాలు రోగగ్రస్తం కాకుండా కాపాడడంలో ఈ మొక్క అందవేసిన చెయ్యి. గుంటగలగరాకును నేతితో ఉడికించి గ్రంథులపైన వేసి కట్టుకడుతూ ఉంటే గ్రంథులు కరిగిపోతాయి. తెల్ల పొడకు, ఎర్ర పొడకు గుంటగలగరాకును మెత్తగా నూరి పైన లేపనం చేస్తూ ఉంటే పొడలు మాయమైపోతాయి. తేలుకాటుకు గుంటగలగర. తేలు కుట్టిన వెంటనే గుంటగలగరాకును నూరి కొట్టిన చోట రసం పిండి
ఆ ముద్దను పైన వేసి కట్టుకడుతూ ఉంటే విషం విరిగిపోతుంది. బోధకాలకు గుంటగలగర. గుంటగలగర సమూల రసం 20 గ్రాములు, నువ్వుల నూనె 20 గ్రాములు కలిపి ఈ మిశ్రమాన్ని బోధకాలు పైన రుద్దుతూ ఉంటే ఆ వాపులు తగ్గిపోతాయి. వెంట్రుకలు పొడవుగా పెరగాలంటే గుంటగలగరాకుతో సమంగా అతిమధుర పొడి కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఎండిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ ఉంటే వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. మహాభృంగరాజ రసాయనం. పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున గుంటగలగర మొక్కను హృదయపూర్వకంగా నమస్కరించి పూజ చేసి కావలసినవన్నీ మొక్కలను వేళ్లతో సహా తీసుకువచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి దంచి పలుచని నూలు బట్టలో వస్త్రఘుళితం చేయాలి. ఈ చూర్ణాన్ని వెడల్పాటి గాజు లేక పింగాణి గిన్నెలో పోసి ఆ చూర్ణం మునిగే వరకు పచ్చి గుంటగలగర మొక్కల సమూల నిజరసం నీళ్లు కలపకుండా తీసి కలిపి రాత్రి నానబెట్టి మరునాడు పగలంతా ఎండించాలి. మళ్లీ రాత్రిపూట గుంటగలగర రసం పోసి తర్వాత రోజు ఎండించాలి. ఈ విధంగా 21 సార్లు భావన చేసిన తరువాత మరలా మెత్తగా నూరి జల్లించాలి. ఈ పొడి 80 గ్రాములు, ఉసిరికాయ పొడి 40 గ్రాములు, తానికాయల పొడి 20 గ్రాములు, కరకపిందెల పొడి 10 గ్రాములు కలపాలి. ఈ మొత్తం చూర్ణానికి సమంగా కండ చక్కెర కలిపి ప్రశస్తమైన బాదం నూనె కలిపి మెత్తగా దంచి ముద్ద చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని 2 పూటల 5 గ్రాముల మోతాదుగా తింటూ పాలు సేవిస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ పూర్తిగా నల్లబడమే కాక అపారమైన రక్తశుద్ధి కలిగి దేహకాంతి, దారుణ్యము, దీర్ఘ యవ్వనము, చిరాయువు ప్రాప్తిస్తాయి. విన్నాం కదా గుంటగలగర మొక్క విశేషాలేంటో. ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్న ఈ మొక్క ఆయుర్వేద ప్రయోగాలను ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు మాత్రమే ప్రయోగించుకోవాలి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.